ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలేసయ్య, జీవం కలిగిన ఆయన, ఈ ఉదయకాల సమయానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినమును నీ కృప చేత అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఈ ఉదయకాలమున నీ వాక్యం కోసము వేచి ఉంటుండగా మాతో మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము నుండి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 20 మరియు 21వ వచనములు. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళితిని. యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. నయోమి తన యొక్క సమస్తమును పోగొట్టుకున్న తరువాత ఒక దీన స్థితిలో తాను రూతు తిరిగి ఇశ్రాయేలీల దేశమునకు తిరిగి వచ్చిన కార్యమును ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ కొంతమంది ఆమెతో మాట్లాడినప్పుడు, నన్ను ఇంకా నయోమి అని చెప్పవద్దు, నేను నా జీవితము వ్యర్థమైపోయింది, నేను చేదైపోయాను, నేను మారాలాగా మారిపోయాను అని చెప్పే కార్యమును మనం చూస్తూ ఉన్నాం. శోధించబడినప్పుడు, శోధనలో నిన్ను కృంగదీసినప్పుడు నీవు దేవుని వైపు చూసి, ప్రభువా నాకు శక్తిని అనుగ్రహించుమని ఆయన ఎదుట నిలబడవలసిన వ్యక్తిగా ఉన్నావు. అయితే అనేక సార్లు కృంగుదలను బట్టి ప్రభువు నన్ను మర్చిపోయినాడు, నాకు ఈ శోధన వచ్చింది, నేను బలహీనమైపోయాను అని అనుకుంటూ ఉంటావు. అయితే మనం చూసినట్లయితే నయోమి యొక్క జీవితము, నయోమితో పాటు వచ్చిన రూత్ యొక్క జీవితము ప్రభు క్రమక్రమముగా ఎలాగూ ఆశీర్వదించినాడు. వారు వచ్చినప్పుడు దీనస్థితిలో తిరిగి వచ్చినారు ఇశ్రాయేల్ మధ్యలకు. అయితే ప్రభు వారిని ఎలాగూ భద్రపరిచినాడు. ఎలాగూ నయోమి యొక్క కోడలైన రూతు ద్వారాగా యేసు ప్రభు యొక్క వంశావళి వచ్చినదని మనము చూసినట్లయితే గొప్ప ఆశ్చర్య కార్యముగా ఉంటుంది. ఒక అన్యురాలుగా ఉన్నప్పటికీ దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క వంశావళిలో చేరుకున్నది రూతు. మనము కూడా అనేక సార్లు శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నేనే ఎందుకు ఇలాగ అనుభవించాలి, నా జీవితంలో ఎందుకు ఈ శోధనలు రావాలి, నేనే ఎందుకు నష్టపోవాలి, నేనే ఎందుకు కష్టపడాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభువా నాకెందుకు అనుమతించినావు, దీని ద్వారా నాకు నేర్పిస్తున్న కార్యం ఏమిటి, నేను ఎలాగూ ఇది సరిచేసుకోగలను అని దేవుని యొద్దకు వెళ్ళి మోకరించినప్పుడు మార్గమును తెరచి తప్పించే మార్గాన్ని చూపిస్తాడు, బలపరుస్తాడు, ఆయన యొక్క కృపలో నడిపిస్తాడు. యోసేపు ఎన్నడూ నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయని దేవుని ప్రశ్నించలేదు. ఎందుకు నా సహోదరులను ద్వేషించినారని ఆయన ప్రశ్నించలేదు. ఎందుకు నేను అపనింద పొందిన వాడిగా చెరలో వేయబడ్డాను అని ఎన్నడూ తలంచలేదు. ఎందుకు నేను బానిసగా అమ్మబడ్డాను ఎప్పుడు ప్రశ్నించలేదు. దేవుని యొక్క కార్యము జరిగేంత వరకు మౌనముగా ఉన్నాడు. నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు అన్న ఒక ధైర్యమును, అన్న ఒక నిరీక్షణను కలిగిన వాడిగా నిలబడ్డాడు. గనుకనే సింహాసనం ఎక్కినాడు. నయోమి అనుకున్నది, నేను చేదైపోయాను, నాలో ఇంకా ఏ ఆశీర్వాదం లేదనుకున్నది. కానీ ప్రభు గొప్ప ఆశీర్వాదానికి ఆమెను కూడా ఒక భాగముగా చేర్చుకుంటాం. మనం ఈ అధ్యాయం చదివినట్లయితే, రూతు గ్రంథం అంతా చదివినట్లయితే చూడగలం. నీవు నేను దేవుని వైపు చూసి శోధించబడినప్పుడు ఎందుకు నాకే ఈ కష్టంలో అని దేవుని నిందించే వారిగా ఉండకుండగా, శోధన సమయంలో కూడా ప్రభువా నీవు నాకు తోడుగా ఉన్నావు, నీవు నాకు సమీపముగా ఉన్నావు, నీవు నన్ను నడిపిస్తున్నావు, నీవు నన్ను బలపరుస్తున్నావు, అందుకే నేను ఈ శోధనలు దాటగలుగుతున్నానని దేవుని యొక్క కృపకు ఆయన కృతజ్ఞతలు చెల్లించినట్లయితే జీవితంలో ప్రభు యొక్క ఉద్దేశములను సంపూర్ణము చేసేదానికి నిన్ను నీవు సిద్ధపరచుకున్న వ్యక్తిగా ఉంటావు. యోసేపు అది చేసినాడు. ప్రతి సమయంలో దేవుని నామాన్ని గణపరిచినాడు, ప్రతి స్థలంలో దేవుని నామాన్ని గణపరిచినాడు. నా దేవుడు ఉన్నాడు అని అతను నిరూపించుకుంటూ ముందుకు వెళ్ళినాడు. సింహాసనం ఎక్కి దేవుని యొక్క కార్యమును సంపూర్ణము చేసినాడు. చిన్నవాడైన దావీదు గొర్రెలను మేపుకుంటున్నాడు. అరణ్యంలో ఉన్న ఒక వ్యక్తి దేవుని యందు కలిగి ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టి, దేవుని వైపు చూస్తూ నడిచిన దాన్ని బట్టి, తన సహోదరులు అతన్ని నిందించినప్పటికీ మౌనముగా ఉన్నదాన్ని బట్టి
తాను తన సహోదరుల కన్నా ఉన్నతమైన స్థితికి హెచ్చించబడే కార్యంను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు తన ప్రజల పైన కాపరిగా మార్చబడ్డాడు. నీవు నేను కూడా దీన మనస్సుతో శోధనలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు దేవునికి నమ్మకముగా నిలబడ్డట్లయితే దేవుని యొక్క కార్యములను నీవు జీవితంలో అనుభవించేదానికి, ప్రభు నీకు సహాయము చేసేదానికి నీవు తగ్గించుకొని ఆయన వైపు చూడాలి. నాకే ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయని మనము కృంగిపోకుండా దేవుని వైపు చూసి ప్రభువా ఇందులో దాటి వెళ్లే శక్తిని దయచేయమని దేవుని ఎదుట మనం సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మాకు ఇచ్చిన ఆయన జీవమును బట్టి నీ యొక్క వాక్యంలో ఉన్న కార్యమును నేర్పిస్తున్నందుకు వందన తండ్రి. శోధన రాక తప్పదు, శోధన దాటి వెళ్ళాలని నాయన మాకు నేర్పించేదానికి ఈ దినం అనుగ్రహించిన నీ వాక్యం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, దేవా నాకే ఎందుకు ఇలాంటి శోధనలు వస్తున్నాయని నేను ప్రశ్నించే వ్యక్తిగా ఉండకుండా శోధనలు దాటి వెళ్ళేదానికి శక్తినిమ్మని అడిగే జీవితంను కలిగి ఉండటానికి మాకును సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.